బొబ్బిలి నియోజకవర్గం విజయనగరం జిల్లా 30వ వార్డు ప్రాంతంలో ఫ్రైడే డ్రైడ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. స్థానిక ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తూ కాచిన వేడి నీళ్లు తాగడం, వండిన పదార్థాల మీద మూతలు కట్టడం, చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం గురించి సూచనలు ఇవ్వబడ్డాయి. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అవసరమైన మందులను పంపిణీ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రియాజ్ ఖాన్ గారు పాల్గొని పలు కార్యక్రమాలను పరిశీలించారు. జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి, సీజన్ కాబట్టి ఎండని మనకి అందులో నీరు చేరదు కదా. వర్షాకాలంలోనే కదా మనకు నీరు చేరుతుంది. అది మనం చూసుకోము. చుట్టుపక్కల పరిసరాలు కూడా మనం చూసుకోము. ఎంతసేపు మన ఇంట్లో మనం శుభ్రం చేసుకోవాలి, కానీ మన ఇంటి పక్కన పరిసరాలు కూడా శుభ్రంగా చేసుకోవాలి కదమ్మా. దానివల్ల ఈ నీరు నిలవకుండా వారానికి 2 సార్లు అయినా ఒకసారి అయినా మీరు శుభ్రంగా ఎండబెట్టేసి మీరు మీ ఇంట్లో ఉన్న వస్తువులకైనా దేనికైనా డ్రమ్ములకైనా ఏమైనా నింపుకొని ఎండబెట్టి నింపుకోండి. చూస్తానండి వారం 2-3 సార్లు చూడాలి. ఎందుకంటే వర్షం నీరు ఏదైనా పడినా అది ఉండిపోతాయి, నిల్వ ఉండిపోతాయి. వాటిలోనే దోమలు పెరుగుతాయి. మురికి నీటిలో ఉన్న దోమలు మలేరియా జ్వరాలు వస్తాయి. ఇలాంటి మంచి నీటిలో ఉన్న దోమలు అయితే మాత్రం డెంగ్యూ జ్వరాలు వస్తాయి. అది కానీ ఏ మాత్రమైనా డెంగ్యూ కానీ సోకిందంటే మాత్రం ఇంచుమించు ప్లేట్లెస్ డౌన్ అయిపోయి మంచి ప్రాణాలు తీసినంత అవకాశం కూడా వచ్చే అవకాశం కూడా ఉంటాయి. ఏవైనా కొబ్బరి పండులైనా, మొక్కల్లో కుండీలైనా, ప్లేట్లైనా ఏమైనా అప్పటికప్పుడు మీరు ఉంపిస్తుంటాం. మీరు ఏమైనా మేము చెప్తే వినరు. మా తోటకోళ్ళు అక్కడ ఉన్నారు కదా నించొని బయట. బొబ్బిలి